4 రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు మే 4న వస్తాయి. తమిళనాడు, అస్సాం, పశ్చిమ బెంగాల్, కేరళ, పుదుచ్చేరి ఎన్నికల ఫలితాలు ఆయా రాష్ట్రాల్లో ప్రభుత్వాన్ని ఎవరు ఏర్పాటు చేయబోతున్నారో వెల్లడిస్తాయి. అయితే చాలా మంది రాజకీయ పరిశీలకులు ప్రధానంగా దృష్టి సారించిన అంశం పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు. ఈ ఎన్నికల్లో గెలుపు కోసం బీజేపీ అన్ని ప్రయత్నాలు చేసింది. బీజేపీకి ఎందుకు కీలకమని చెప్పాలంటే జనసంఘ్ వ్యవస్థాపకుడైన శ్యామా ప్రసాద్ ముఖర్జీ సొంత రాష్ట్రం పశ్చిమ బెంగాల్ కావడం ఇందులో మొదటిది. అందుకే పశ్చిమ బెంగాల్లో ఎలాగైనా విజయం సాధించి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని అంతకుముందు జనసంఘ్ తర్వాత బీజేపీ దశాబ్దాలుగా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. ఈ పోరాటానికి 1950 నుండి చరిత్ర ఉంది. అయితే ఇప్పటి వరకు వాళ్ళు అందులో విజయం సాధించలేదు. రెండో ముఖ్యమైన కారణం హిందూ ఓట్లను ఎంతవరకు సమీకరించగలం అన్నది తెలుసుకోవడం. ఇందుకు పశ్చిమ బెంగాల్ రాష్ట్రం బీజేపీకి ఒక పెద్ద ల్యాబొరేటరీగా మారింది. వివిధ గణాంకాల ప్రకారం పశ్చిమ బెంగాల్లో 25 నుండి 30% ముస్లిం ఓటర్లు ఉన్నారనే విషయం గుర్తుంచుకోవాలి. కాబట్టి అవతలి పక్షం నుండి ఓట్ల సమీకరణ చాలా బలంగా ఉండాలి. ఎందుకంటే బీజేపీకి ముస్లిం ఓట్లు చాలా తక్కువగా పడే లేదా అసలు పడకపోయే అవకాశం ఉండవచ్చు. బీజేపీయే కాకుండా ప్రతిపక్షాలు కూడా పశ్చిమ బెంగాల్ను చివరి పోరాట ప్రాంతంగా భావిస్తున్నారు. ఎందుకంటే బీజేపీ ఉత్తర, మధ్య, తూర్పు భారతదేశంలోని చాలా ప్రాంతాల్లో విజయ పతాకాన్ని ఎగరవేసింది. కానీ బెంగాల్లో ఇంకా గెలవలేదు. ప్రతిపక్షాలు బీజేపీని పెరుగుతున్న ఆ పార్టీ ప్రభావాన్ని, దేశం మొత్తానికి విస్తరిస్తున్న వారి అధికారాన్ని అడ్డుకోవాలంటే పశ్చిమ బెంగాల్లో టీఎంసీ తప్పక కొనసాగాలి. ఇది టీఎంసీకే కాకుండా మొత్తం ప్రతిపక్షాలకు అత్యంత కీలకం. పట్టణ ప్రాంతాల్లో ముఖ్యంగా బెంగాల్లో చాలా కాలంగా నివసిస్తున్న మార్వాడీలు లేదా హిందీ మాట్లాడి నాన్ బెంగాలీస్ ఇప్పటికే పోలరైజ్ అయి ఉన్నారు. వారిలో ఎక్కువ మంది బీజేపీకి మద్దతు ఇస్తున్నట్లు కనిపిస్తోంది. హిందూ ముస్లిం అంశం నగరాల్లో ఎక్కువగా, గ్రామీణ ప్రాంతాలలో తక్కువ చర్చనీయాంశం. అయితే పశ్చిమ బెంగాల్లో 7 రోజుల పాటు పర్యటించినప్పుడు ఎక్కడా మతపరమైన ఉద్రిక్తత కానీ దాని జాడ కానీ అక్కడ కనిపించలేదు. చాలా చోట్ల ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారు. ముస్లిం ప్రాంతాలు, హిందూ ప్రాంతాలు వేర్వేరుగా ఉంటాయి. గ్రామాల్లో కూడా ఇదే పరిస్థితి ఉంది. అక్కడ ఒకదానికొకటి ఆనుకొని ఉన్న ఇళ్లు అరుదుగా కనిపిస్తాయి. ఈ ఎన్నికల్లో ఎస్ఐఆర్ కూడా ఒక ముఖ్యమైన అంశం. రాష్ట్ర ఎన్నికల్లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ పెద్ద చర్చనీయాంశంగా మారింది. ప్రజల్లో ఆగ్రహం బాగా పెరిగింది. ఉద్రిక్తత నెలకొంది. ఇది ఒక సున్నితమైన అంశం కూడా. పెద్ద సంఖ్యలో ప్రజల ఓట్లు రద్దయ్యాయి. రద్దయిన ఆ ఓట్లలో మైనారిటీ వర్గానికి చెందిన ముస్లిం ఓటర్లు అధిక సంఖ్యలో ఉన్నారు. ఈ ఓటర్లు మధ్య బెంగాల్, ముర్షిదాబాద్, మాల్దా చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన వారు. మేము పశ్చిమ బెంగాల్లోని ప్రాంతాల్లో పర్యటిస్తున్నప్పుడు ఈ ప్రక్రియలో అక్కడ అనేక తప్పులు, పొరపాట్లు ఉన్నాయని స్పష్టంగా అర్థమైంది. కొన్ని కుటుంబాల్లో తండ్రికి ఓటు హక్కు ఉంటుంది, కానీ ఇతర సభ్యుల ఓట్లు ఉండవు. మరికొన్నింటిలో భర్త ఓటు హక్కు ఉంటుంది, కానీ భార్య పిల్లల ఓట్లుండవు. ఇక బెంగాల్ వెలుపల ఉంటూ బెంగాల్కు వచ్చి ఓటేస్తున్న వారిలో ఎక్కువ మంది ఎటువైపు ఉన్నారు అన్నది మరో కీలక అంశం. ఎస్ఐఆర్ కారణంగా ఓట్లు రద్దు కావడం రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా రాష్ట్రం వెలుపల నివసిస్తున్న వారికి ఒక మెసేజ్ పంపింది. వారు ఈసారి ఓటేయకపోతే వారి పేర్లు ఓటర్ల జాబితాలో ఉండకపోవచ్చు. ఇది కేవలం ఓటర్ల జాబితాకు సంబంధించిన విషయం మాత్రమే కాదు, తమ పౌరసత్వాన్ని ప్రశ్నిస్తారేమోనని వారు భయపడుతున్నారు. భారత పౌరులుగా తాము పొందుతున్న ఉచిత రేషన్లు లేదా ఇతర ప్రయోజనాలకు ఆటంకం కలుగుతుందేమోనని వారు భయపడుతున్నారు. దీంతో పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేయడానికి విదేశాల నుండి కూడా పశ్చిమ బెంగాల్కు వచ్చారు. ఈ అధిక ఓటింగ్ శాతం ఎన్నికల ఫలితంలో ప్రధాన పాత్ర పోషిస్తోంది. మమతా బెనర్జీ పాలన మీద పశ్చిమ బెంగాల్లో వ్యతిరేకత కూడా బాగానే కనిపిస్తోంది. అభివృద్ధి పరంగా చెప్పుకోదగ్గ మంచి పనులేమీ చేయలేదు. దేశంలోనే పశ్చిమ బెంగాల్ వృద్ధి రేటు అత్యంత నెమ్మదిగా ఉంది. టీంతో పాటు ప్రయాణించిన ప్రఖ్యాత ఆర్థికవేత్త సుర్జిత్ బల్లా ఇండియన్ ఎక్స్ప్రెస్ లో ఓ వ్యాసాన్ని కూడా రాశారు. మమతా బెనర్జీ పాలనలో పశ్చిమ బెంగాల్లో వృద్ధి రేటు మందగించిందని ఆయన పేర్కొన్నారు. మిగతా రాష్ట్రాల్లో వృద్ధి రేటు పెరుగుతుంటే ఇక్కడ అందుకు భిన్నంగా ఉందన్నారు.
అయితే ఇండియన్ ఎక్స్ప్రెస్ వ్యాసంలో పేర్కొన్నట్లుగా అభివృద్ధిని చూపిస్తూ ఖచ్చితంగా తాము గెలుస్తామని ఎవరూ చెప్పలేరని వెల్లడించారు. అభివృద్ధిని చూపించిన ఎన్నికల్లో ఓడిపోయేవారు సుమారు 50% మంది ఉన్నారు. అభివృద్ధి తక్కువగా ఉన్నప్పటికీ మళ్లీ ముఖ్యమంత్రి అయ్యేవారు 50% మంది ఉన్నారని తెలియజేశారు. కొన్నేళ్లుగా ఎన్నికల్లో మహిళా ఓటర్లు కీలక పాత్ర పోషించడాన్ని గమనించవచ్చు. బీహార్లో, మధ్యప్రదేశ్లోనూ ఇదే కనిపించింది. మహిళలు తమకు సహాయపడే వారికే ఓటు వేస్తున్నారు. మహిళల్లో బీజేపీ ప్రాబల్యం కూడా పెరిగింది. బీహార్లో మద్యపానాన్ని నిషేధించి నితీష్ కుమార్ ఎన్నికల్లో గెలిచారు. అప్పట్లో ఆయన ప్రవేశపెట్టిన డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ స్కీమ్ ఆయన విజయానికి దోహదపడింది. మమతా బెనర్జీ బెంగాల్లో లక్ష్మీ భండార్ అనే పథకాన్ని ప్రారంభించారు. దీని కింద ప్రతి నెల మహిళల ఖాతాలో 1500 రూపాయలు బదిలీ చేస్తారు. తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే 3000 ఇస్తామని బీజేపీ హామీ ఇచ్చింది. మరి ఆ వాగ్దానాన్ని ఆదరిస్తారా, ప్రస్తుతం అందుకుంటున్న స్కీమును విశ్వసిస్తారా అన్నది ఫలితాలలో తేలుతుంది. అయితే మమతా బెనర్జీ లేదా టీఎంసీ గెలిస్తే అది అద్భుతమైన పరిపాలన అందించినందుకు కాదు, బెంగాల్లో బీజేపీకి ఇంకా ఆమోదం లభించకపోవడం వల్ల. ముఖ్యంగా హిందీ మాట్లాడని బెంగాలీలు, నాన్ మార్వాడి బెంగాలీలు, బయట నుండి వచ్చిన వారు కానీ అసలైన బెంగాలీ ఓటర్లు ఇప్పటికీ బీజేపీని బయటపాటిగానే చూస్తున్నారు. దీనికి కారణాలు స్పష్టం. మమతా బెనర్జీకి సరితూగగల నేత బీజేపీలో లేరు. ప్రచారం కోసం రాష్ట్రానికి వచ్చే ఆ పార్టీ సీనియర్ నాయకులు కూడా హిందీలోనే మాట్లాడతారు. వారికి బెంగాలీ రాదు. దీనివల్ల ఒక గ్యాప్ అనేది అలాగే మిగిలిపోయింది. బీజేపీకి ప్రతిష్టమైన రామమందిరం, హిందుత్వ, అది నిర్వహించిన సాంస్కృతిక జాతీయవాదంతో బెంగాలీలు తమను తాము బలంగా ఐడెంటిఫై చేసుకోలేకపోతున్నారు. దుర్గా, శక్తి, కాళీ, శివుడు అనేవి వారికి నచ్చిన రూపాలు. రామ్మోహన్ రాయ్, సుభాష్ చంద్రబోస్ కొందరికి, అమర్త్య సేన్, సత్యజిత్ రే, బిపిన్ చంద్రపాల్ వంటి వారు లోకల్ బెంగాలీలకు ఆరాధ్య మూర్తులు. అంటే ఇక్కడ ఒక గ్యాప్ ఉంది. అదేంటంటే బెంగాలీ ప్రజలు అంటే ఓటర్లు బీజేపీ ప్రయత్నిస్తున్నా లేదా కోరుకున్న రూపంలో ఆ పార్టీని అంగీకరించడం లేదు. కానీ బీజేపీ మాత్రం అన్ని విధాలుగా ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఫలితం ఏమైనప్పటికీ గమనించాల్సిన 2-3 విషయాలున్నాయి. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు జాతీయ రాజకీయాలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి. మొదటగా, ఒకవేళ టీఎంసీ గెలిస్తే అది ప్రతిపక్షానికి ఒక పెద్ద విజయం అవుతుంది. తాము బీజేపీకి పోటీ ఇవ్వగల స్థితిలో ఉన్నామని వారిలో నమ్మకం పెరుగుతుంది. టీఎంసీ విజయాన్ని లౌకిక శక్తుల విజయంగానో లేదా మతతత్వ శక్తుల ఓటమిగానో ఎవరైనా భావిస్తే అది కూడా ఈ ఎన్నికల ఫలితాన్ని తక్కువ అంచనా వేయడమే అవుతుంది. తృణమూల్ కాంగ్రెస్ గెలిస్తే అధిక సంఖ్యలో ముస్లిం ఓట్లే ఆ పార్టీకి పునాది అయ్యాయన్న విషయం గుర్తు చేసుకోవాలి. చాలా మంది ఈ మాట చెబుతూనే ఉన్నారు. ముఖ్యంగా టీఎంసీకి 28-30% ముస్లిం ఓట్లు బ్యాంకు ఉందని బీజేపీ వాదిస్తోంది. అయితే బీజేపీ అధికారానికి దారులు వేయగల రివర్స్ మొబైలైజేషన్ అన్నది బెంగాల్లో జరగడం లేదు. అంటే హిందువులందరూ ఒక పక్షం వహించాల్సి ఉంది, కానీ దానికి అవకాశం కనిపించడం లేదు. ఎందుకంటే అక్కడ బెంగాలీ ఐడెంటిటీ, బెంగాలీ సబ్ నేషనలిజం అన్నవి కూడా కీలకమైన విషయాలే. అత్యధిక సంఖ్యలో హిందూ ఓట్లను ఏకీకృతం చేయడంలో బీజేపీ బాగా సఫలమైందనే విషయం స్పష్టమవుతోంది. దీని పరిణామాలు ఏంటి? దాదాపు ఉత్తర, పశ్చిమ, మధ్య, తూర్పు భారతదేశం అంతటా బీజేపీ జెండా రెపరెపలాడుతోంది. ఒక విధంగా ఈ ప్రాంతాల్లో బీజేపీకి సంపూర్ణ అధికారం లభిస్తుంది. ఇది ప్రతిపక్షాల మనోధైర్యాన్ని ప్రభావితం చేస్తుంది. వారు ఎలా నిరుత్సాహపడతారనేది కూడా ఒక ముఖ్యమైన విషయం. దేశ ప్రజాస్వామ్యం కోసం దేశానికి అలాంటి ఏకపక్ష పొలిటికల్ మ్యాప్ను సృష్టించకూడదని చాలా మంది అంటున్నారు. మొత్తం మీద ఇది చాలా ఆసక్తికరం, హోరాహోరీ పోరు. ఈ ఎన్నికల ఫలితాన్ని అర్థం చేసుకోవడం అంత సులభం కాదని అనిపిస్తోంది. అయినప్పటికీ టీఎంసీకిదే పైచేయి ఉందని నేను భావిస్తున్నా. ఆ ఆధిక్యం ఎన్ని సీట్లుగా మారుతుందో, వారికి బీజేపీకి మధ్య ఎంత అంతరం ఉంటుందో చూడాల్సి ఉంది. అయితే ఈ ఎన్నికలు హోరాహోరీగా జరిగాయని, పెద్దగా హింస జరగలేదని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఎన్నికల్లో టీఎంసీ సభ్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారని అనుమానాలు, ఆరోపణలు వినిపించినా కేంద్ర భద్రతా బలగాలను మోహరించడం వల్ల ఈసారి అలా జరగలేదు. ఇది టీఎంసీ మనోధైర్యాన్ని ఎంత మేరకు దెబ్బతీసింది లేదా వారి ఓట్లను ఎంత మేరకు తగ్గించింది అనేది కూడా ఒక అంశం. ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత దీనిపై చర్చించవచ్చు. ఒక్కటి మాత్రం నిజం, ఇది కీలకమైన ఎన్నిక, హోరాహోరీగా సాగిన ఎన్నిక, దేశ రాజకీయాలపై సుదీర్ఘ ప్రభావాలను చూపే ఎన్నిక. శ్రీ సమ్మక్క సారక్క జ్యోతి
జ్యోతిష్యాలయం శ్రీ సమ్మక్క సారక్క దేవతల ఆరాధనతో మంత్రసిద్ధి వాక్సిద్ధి పొందిన కోయ గురువు పి లక్ష్మణ్ రాజ్ గురూజీ. ఈ సృష్టిలో దైవశక్తి ఉన్నది ఎంత నిజమో, దుష్టశక్తి ఉన్నది అన్నది కూడా అంతే వాస్తవం. మనకు తెలియకుండానే మన చుట్టూ దుష్టశక్తులు తిరుగుతుంటాయి. మనమంటే గిట్టని వారు, మన ఎదుగుదల నచ్చని వారు మనపై ఎన్నో ప్రయోగాలు చేస్తుంటారు. ఈ ప్రయోగాల వల్ల మనశ్శాంతి కరువవుతుంది, లక్ష్మీ కటాక్షం దూరమవుతుంది, ఎదుగుదల ఆగిపోతుంది, ఆస్తులు చేజారుతుంటాయి, కుటుంబ కలహాలు చోటు చేసుకుంటాయి, రోడ్డు ప్రమాదాలు జరుగుతుంటాయి, ఆరోగ్య సమస్యలు రావడం, పెళ్లి సంబంధాలు కుదరకపోవడం, వివాహ బంధంలో బీటలు పారడం వంటి అనేక ఇబ్బందులకు గురవుతుంటారు. దుష్ట శక్తుల ప్రభావం నుండి బయటపడడానికి, ఉద్యోగాన్ని పొందడానికి, ఉద్యోగ ఉన్నతికి, వ్యాపార అభివృద్ధికి, కోర్టు సమస్యల పరిష్కారానికి, రాజకీయ ఎదుగుదలకు, వ్యవసాయంలో మేటి దిగుబడి కోసం, పిల్లల భవిష్యత్తు ఉజ్వలంగా ఉండేందుకు ఒక్కసారి మీరు శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్య ఆలయాన్ని సందర్శించండి. లక్ష్మణ్ రాజు గురూజీని కలవండి. మీ జీవితంలో ఉన్న సమస్త సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నరఘోష, నాగదోషం, బాలగ్రహ దోషాలు, లక్ష్మీ కటాక్షం కోసం, ఆర్థిక అభివృద్ధి కోసం, కనుదిష్టి ప్రభావం, చెడు ప్రయోగాల నివారణ కోసం శక్తి పూజలు చేసి శాశ్వత పరిష్కారం చూపుతూ యంత్రాలు ఇవ్వబడును. అంతేకాక సంతాన ప్రాప్తి కొరకు, సర్వరోగ నివారణ కొరకు వన మూలికలతో మూలికా వైద్యం చేయబడును. సమస్య ఏదైనా పరిష్కారం మా వద్ద లభించును. నమ్మకంతో రండి, ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి. మా అడ్రస్ శ్రీ సమ్మక్క సారక్క జ్యోతిష్యాలయం, కోంపల్లి కమాన్ వద్ద, కోంపల్లి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లా. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 6369684174.